మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం మెట్రో కోసం ఇచ్చిన 280 ఎకరాల భూమిని సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్ఎన్టీ సంస్థను వెళ్లగొట్టి ఆ భూములను స్నేహితులకు దగ్గరగా ఉన్న కంపెనీలకు బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేటీఆర్ మాటల్లో రేవంత్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. ఈ భూములు ప్రజల అవసరాల కోసం కేటాయించబడ్డాయని, వాటిని ప్రైవేట్ ప్రయోజనాలకు మలచడం న్యాయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల వెనుక భారీ లావాదేవీలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పారదర్శకత, ప్రజల నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించిన కేటీఆర్ ఈ వ్యవహారంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్నచిన్నోళ్ళు, ఆకు రౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు. మా దగ్గర పెడతావా అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళీ భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన? పాపం ఫ్రీ బస్సు పెట్టినరు, కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మామూలు కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమన్నా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏంది? నువ్వేమన్నా నియంతవా? నువ్వు ఇడీ అమీన్వా? లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుందా, కిమ్ గాయనవా? ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? గింత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు? అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపుతూ జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించాడు. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమన్నా మా చుట్టాలా? వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి? నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత చెల్లెలు కవితను బయటకు పంపడం తగదని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మహిళలను గౌరవించని రాజకీయాలు ఎక్కువ కాలం నిలవని హితవు పలికారు. మహిళా కాంగ్రెస్ ను మరింత బలపరుస్తామని, మహిళల సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఎప్పటికీ ముందుంటుందని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, అభయహస్తం నిధులు, ఆర్థిక సహాయం వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిధులను స్వాహా చేసిందని ఆరోపించారు. మహిళలపై కుట్రలు పన్నిన వారు ఎప్పటికీ బాగుపడరని వ్యాఖ్యానిస్తూ మహిళలు చారిత్రాత్మకంగా ఎదురొడ్డి నిలబడతారని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చే దిశగా కాంగ్రెస్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అధ్యక్షురాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి అధ్యక్షతన వివిధ జిల్లాలో ఉన్నటువంటి మహిళలతో మరి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలంలో మహిళా సంఘాలను, మహిళా కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న సందర్భంలో మా మహిళా నాయకత్వం అంతా అందులో పార్టిసిపేట్ కావాలి, భాగస్వాములు కావాలని మరి వాళ్ళందరినీ కూడా సూచనలు, సలహాలు కోరడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ రావడంలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మహిళలతో కలిసి అనేక సమస్యల మీద ఆనాడు పోరాటం చేయడంలో కానీ, పార్టీని బలోపేతం చేయడంలో కానీ అగ్రభాగాన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళను బలోపేతం చేస్తామని తెలియజేస్తూ, రాష్ట్రంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళా సంక్షేమం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వచ్చి రాగానే రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణమే కాదు బస్సుకు ఓనర్లను కూడా చేసే విధంగా మహిళా సంఘాలకు బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పటి వరకే మేము వచ్చిన తర్వాత దాదాపుగా 27,000 కోట్లకు పైగా మహిళలకు మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారిని ఆర్థికవేత్తలుగా, బిజినెస్ పర్సన్స్గా తయారు చేస్తూ ఎక్కడికక్కడ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో మహిళ ఆర్థికంగా స్వతంత్రాలుగా ఉంటే ఆ కుటుంబంలో మంచి చెడు ఏదున్నా తను ఒంటి చేతితో నడపగలుగుతుంది. కాబట్టి మహిళల సంతోషమే
మా యొక్క సంతోషంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలను సంఘాలలో చేరండి, 1 కోటి మంది మహిళలను సంఘాలలో చేర్పించాలి, తద్వారా వాళ్ళని కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దానికి అనుగుణంగానే మేము వాళ్లకు మరి రకరకాల బిజినెస్లు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 22 రకాల బిజినెస్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో పెట్రోల్ బంకులు కానీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్లు కానీ, సోలార్ కానీ, ఇట్లా మరి ఇంకా పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, మరి లోకల్గా ఇంకా ఫిషరీస్కి సంబంధించినటువంటి బిజినెస్ కానీ ఇవన్నీ చేస్తాను. ఇవి నడిపించుకోవడానికి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ప్రకటించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ఆయన కర్మాగారాన్ని పరిశీలించారు. గతంలో ఇక్కడ ఎంత చెరుకు సాగవుతుంది, రైతులు ఎలా ఆధారపడి జీవనోపాధి పొందారో అధికారులతో చర్చించారు. కర్మాగారం మూతపడిన తరువాత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కర్మాగారాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులు నమ్మకం కోల్పోకుండా ప్రభుత్వం పక్కన ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రైతులకు ఉపశమనం కలిగిస్తోందని, ప్రాంతీయ ఉపాధికి కొత్త ఊపిరి పోస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్మాగారాన్ని రివైజ్ చేయడానికి ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది అనేది ఫిజికల్గా చూడడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో మా అధికారులతో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోపల ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ముందుకు పోతుంది అనే విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట అమలుకు చక్కెర రైతుల ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో, ఆలోచనతో ఈ రోజు మేమందరం కూడా రావడం జరిగింది. చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి, ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది, కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో పెద్దలు శ్రీధర్ బాబు గారు ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటారు. స్తంభాల గరువు వాటర్ ట్యాంకులను పరిశీలించిన ఎమ్మెల్యే కోవెలమూడి రవీంద్రబాబు కలెక్టర్ అన్సారియాతో కలిసి పలు లోపాలను గుర్తించారు. పాత వాటర్ ట్యాంకులను మూతలు లేకపోవడం, ఇనుప మెష్లు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల డయేరియా కేసులో నమోదైన నేపథ్యంలో నీటి సరఫరా వ్యవస్థను బలపరచాలని ఆదేశించారు. ట్యాంకుల శుభ్రత, రెగ్యులర్ మానిటరింగ్, సీసీటీవీల ఏర్పాటు, ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజలకు శుభ్రమైన నీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. గుంటూరులో ప్రజారోగ్యం కోసం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని ముదిరెడ్డిపల్లి అరవిందో ఫ్యాక్టరీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఒక్క రోజులో చర్యలు తీసుకోకపోతే ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీని తానే కూల్చేస్తానని హెచ్చరించారు. స్థానికులు కాలుష్యం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కానీ అధికారులు కనీసం స్పందించడం లేదని విమర్శించారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రజల జీవనోపాధి రక్షించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రజల ఆందోళన నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు వస్తాయని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం కంటే లాభాలను కాపాడే కంపెనీలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ డైరెక్ట్ కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్తో తక్కెళ్ళపాడు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది, కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్ళపాడు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి, థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్, ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు. సో ఈరోజు యాక్చువల్గా తక్కెళ్ళపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేసాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని
కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు, వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు, వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. అయితే లాంగ్ టర్మ్లో ఇది 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది, ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి, ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి, పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక 3 తీసుకున్నాం. దాదాపు 5 కోట్ల, ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు అవుతుందంటున్నారు. అవి టెండర్లు కూడా పిలిచారు. దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కొంత వీడియో కెమెరా మానిటరింగు, తర్వాత మంత్లీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది. తర్వాత వీటితో పాటు థర్డ్ పార్టీ, ఇక్కడ యాక్చువల్గా చాలామంది సిటిజన్స్ ఉన్నారు గుంటూరులో, వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ మెషినరీ బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్గా వర్క్ చేయడానికి ఉన్నారు. ఇక్కడ నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ పెట్టి ఒక పబ్లిక్ సిటిజన్ కమిటీ లాగా వేసి వాళ్ళకు కొంచెం చట్టబద్ధత కల్పించి వాళ్ళను కూడా ఈ మానిటరింగ్ సిస్టంలోకి తీసుకొచ్చి ఈ వాటర్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ, ఈ ట్యాంక్స్ ఇవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారా లేదా, క్లోరినేషన్ జరుగుతుందా లేదా, ఇవి తీసుకొచ్చే ఒక మెకానిజం తీసుకొస్తారు. ఎల్ఎన్టీ సంస్థ వ్యక్తిగత కారణాలతో వెనక్కి వెళ్తోందని, దీనిని కూడా కేటీఆర్ రాజకీయంగా మలచడం తగదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం కేటీఆర్ కు అలవాటైపోయిందని ఆరోపించారు. ఎల్ఎన్టీకి ఆటంకాలు కలిగించింది, ప్రాజెక్టును సజావుగా సాగనివ్వలేనిది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కొత్త ప్రభుత్వం పారదర్శకతతో ముందుకు వెళ్తోందని, ప్రతి పెట్టుబడిదారునికి నమ్మకాన్ని కల్పిస్తోందని వివరించారు. ప్రజలకు నిజం తెలియకుండా భ్రమలు సృష్టించడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆగదని కేటీఆర్ ఆరోపణలు ఎవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని, కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు, ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11 నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్న కాలబెట్టాలన్నా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను, ఇంకా చాలు. 1000 కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్రెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మీ డెడ్ లైన్ సండే 11 o'clock. నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి. మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది, లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారెంటీ. ఎల్ఎన్టీ సంస్థ సమస్యలో కేటీఆర్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడుదేరని టీపీసీసీ ప్రతినిధి గౌరీ సతీష్ విమర్శించారు. ఈ సంస్థకు ఆటంకాలు కలిగించింది మాజీ సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులను భయపెట్టడం, ప్రాజెక్టును నిలిపివేయడం గత ప్రభుత్వ కాలంలోనే జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు కేటీఆర్ తప్పుడు ప్రచారంతో కొత్త ప్రభుత్వంపై మచ్చ వేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎల్ఎన్టీ వెనక్కు వెళ్లడమే రేవంత్ రెడ్డి కారణమని చెప్పడం అసత్యమని తెలిపారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతుందని, పారదర్శకతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది.
ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐలో హైదరాబాద్ కు మెట్రో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ కు మెట్రోను తీసుకొచ్చి హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే ప్రయత్నంలో ముందుకు పోయింది. ఆనాడు మెట్రో భారతదేశంలో 2వ స్థానం హైదరాబాద్. టీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం అధికారంలో తర్వాత హైదరాబాద్ మెట్రో గణనీయంగా 7 స్థానాలు తగ్గి 9వ స్థానం ఈ రోజు. వారాయల్లో ఒక్క లైన్ కూడా కొత్తగా వేయలేదు. అదే కాకుండా గజం కూడా పెరగని పరిస్థితి. మెట్రో విస్తరణ జరగకపోవడం మూలంగా మొదటగా హైదరాబాద్ మెట్రో ఏర్పాటు చేసిన నాటికి హైదరాబాద్ దేశంలో 2వ స్థానం ఉంటే ఈ రోజు దేశంలో 9వ స్థానం. అంటే 7 స్థానాలు దిగదారి 9వ స్థానం ఉండడం కారణం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు అనేది చాలా స్పష్టం. అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థ అనేది రోడ్డు రవాణాకు సంబంధించి కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆ వ్యాపారాల నుంచి మేము బయటకు వెళ్ళిపోతున్నాం చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు తీర్మానం చేసుకొని అలాంటి వ్యాపారాలు చేయకూడదని చెప్పేసి ఆ సంస్థ నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ మేము భాగస్వాములు కావని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించుకోరు. అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థకు 90% వాటా హైదరాబాద్ మెట్రోలో ఉన్నది. అదే కాకుండా 10% కేంద్ర ప్రభుత్వ వాటా. దానికి సంబంధించి కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు కొనుగోలు చేసేదైతే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలకి అప్పులను బదలాయింపు చేసుకుని వాళ్ళకి సంబంధించిన ఈక్విటీ సంబంధించినటువంటి షేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మెట్రో సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే దాన్ని చూసి ఓడలేక బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాజకీయం చేసే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల రాకకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 10 సమావేశాలు నిర్వహించి 125 ప్రాజెక్టులకు 6.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆహ్వానించిందని తెలిపారు. ఈ పెట్టుబడుల వల్ల 6.29 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా వేశారు. ఏడాదిలోనే గత ప్రభుత్వ కాలంలో సాధించిన పెట్టుబడుల కంటే 3 ఎక్కువగా సాధించామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి, ఉపాధి సృష్టి, పారిశ్రామిక వృద్ధి పట్ల కట్టుబడి ఉందని కట్టనీయకుండా అడ్డు జరిగినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాదా, మీ నాన్నగారా మీరా కాదా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడు అడ్డం జరిగి హైదరాబాద్లో మెట్రో నిర్మాణం జరగొద్దు అని చెప్పి అడ్డు జరిగినటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటుందా కాదా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అప్పుల గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఖజానాను కుల్లగొట్టి యావత్ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా అటు ఉద్యోగస్తుల గురించి కానీ, ఆర్టీసీ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీకు కానీ మీ పార్టీకి లేదు అని మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో మీరు చేసినటువంటి విధానాలన్నీ, మీరు చేసినటువంటి ఏదైతే దమనకాండను మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే యావత్ సమాజం అంతా కూడా మర్చిపోలేదనేది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి మీరు తెలంగాణ సమాజంలో మీరు చెప్పినటువంటి అవినీతి నిర్మాణాలు ఏవైతే చేసిందో వాటికి సమాధానం చెప్పకుండా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే సమాజం అంతా గ్రహిస్తూ ఉంది అనేది మీరు అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గౌరవ్ కేటీఆర్ గారు, ఇప్పుడు మీరు ఎల్ఎన్టీ సంస్థ గురించి, మెట్రో రైలు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదే రకంగా ఏదైతే ఎయిర్పోర్ట్ వరకు నిర్మాణం చేపట్టాలని చెప్పి మా ప్రజా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని రద్దు చేసుకుంటుంది అని అంటే అంతకంటే సద్దూరమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉంటాయా? మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి పార్టీలకు అతీతంగా జరగాలని ఆయన సూచించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి పట్టని కిషన్ రెడ్డి గారు మాకు ఫోబియా పట్టుకోవడం ఏంటి? ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో భాగం కావాల్సినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు గుజరాత్లో
సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు, కానీ మన మూసి రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు. కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ దాన్ని అడ్డుకుంటారు. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా మేము కాంగ్రెస్ అయినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, నాకు సీనియరు. వారి 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మేము 2 సంవత్సరాలుగా కేంద్ర సహాయం సంపూర్ణంగా దొరక్కపోయినా రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి చర్చ పెట్టుకుందాం, సిద్ధంగా ఉన్నాం. సమస్య లేదు. మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు పిలవండి కేంద్రానికి, మేము వస్తాం, ప్రధానమంత్రిని గెలుస్తాం, రావాల్సిన అభివృద్ధి విషయంలో అడుగుదామని. ఇంతవరకు పిలిచిన పాపాన పోలే. డెఫినెట్గా ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వక టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది. డెఫినెట్గా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఆల్ ఇండియా చిరంజీవి అభిమానుల సమావేశం నిర్వహించనున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చ జరుగుతుంది. బాలకృష్ణ వ్యాఖ్యలు అనవసరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అభిమాన సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఇవారు ప్రో పూర్ గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ వరస్థలిపురంలో ఆర్ఎస్ బస్ కొత్త షోరూమ్ ను సినీ నటుడు నాగ చైతన్య, నటి శోభితలో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి భారీగా అభిమానులు, కొనుగోలుదారులు తరలివచ్చారు. ప్రత్యేక ఆఫర్లు, కొత్త కలెక్షన్లతో షోరూం ఆకర్షణీయంగా కనిపించింది. సాంప్రదాయ, ఆధునిక వస్త్రాల సమ్మేళనం ఈ స్టోర్ లో అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు. స్థానికులకు ఒక మంచి షాపింగ్ గమ్యం అవుతుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో ఓ తల్లి ఘోరానికి ఒడగట్టింది. భర్త అక్రమ సంబంధం, పిల్లలను తన దగ్గర ఉంచనీయకపోవడంపై మనస్తాపానికి గురైన శిరీష అనే మహిళ తన 2 కుమారులను హతమార్చింది. కుటుంబ సభ్యులతో ఆవేదన చెంది ఈ ఘటనను స్థానికులు షాక్ గురి చేసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. శిరీష్ అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమాజంలో కుటుంబ కలహాల తీవ్రతను బయటపెడుతోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
25 years ఈమె ఉపేందర్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. 6 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దీనిలో భాగంగా ఆ దంపతులకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత తన భర్త క్యాబ్ డ్రైవర్ పనిచేస్తూ నిత్యం అనుమానించేవాడు ఆమెను. ఆమె చెప్తుంది, శిరీష నన్ను నిత్యం అనుమానించి నువ్వు వాళ్ళ దగ్గర పడుకున్నావు, వీళ్ళ దగ్గర పడుకున్నావు అని చెప్పి అక్రమ సంబంధం అంటగడుతూ ఆలన పాలన కూడా చూసేవాడు కాదని, తనకున్నటువంటి ఆ 3 పిల్లలు కూడా తన యొక్క అత్తమామల దగ్గరికి పోతున్నారు, నాకు దగ్గర కానియట్లేదనే కోపంతో ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా పిల్లలు 3 పిల్లలు ఆగమవుతారన్న ఉద్దేశంతో ఆ 3 పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకొని దానిలో భాగంగా మొదటగా 2025 జనవరి నెలలో తన మూడవ కుమారుడైన నిహార్ 2 years ఉంటాడు, అతన్ని మొదటగా చంపాలన్న ఉద్దేశంతో జనవరి నెలలో వాళ్ళ ఇంటి దగ్గరలో గల నీటి సంపు లోపల ముంచి ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత మన సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ 5 years ఉంటాయి, అతను ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నది చూసి మన నాడే అంటే నైలాన్ దారం ఉంటది, నైలాన్ దారంతో ఊపిరి ఆడకుండా తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ ని మెడకు ఉరివేసి చంపడం జరిగింది. జరిగిన తర్వాత ఇటు విషయం మీద మన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఆమెను అడిగినాం, ఏం జరిగిందంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా అత్తమామలు నన్ను పట్టించుకోవడం లేదు, నాకు ప్రేమకు దూరం అయిపోతున్నా, నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా, నేను ఆత్మహత్య చేసుకుంటే నా పిల్లలంతా ఆగమవుతారని ముందు వీళ్ళని చంపాలని నిర్ణయించుకున్నా. మరి మొదటి కుమార్ని ఎప్పుడు చంపినామమ్మా అంటే మన జనవరి నెలలో చంపినాన్ని ఒప్పుకోవడం జరిగింది. తన యొక్క మొదటి కుమార్ని మొన్న 24వ తారీఖు నాడు సెప్టెంబర్ నాడు ఉరిపెట్టి చంపినాన్ని ఒప్పుకోవడం జరిగింది. దానిలో భాగంగానే శిరీషని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది, కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్యాలరీలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులతో మాట్లాడి సలహాలు తీసుకున్నారు. బోర్డు సమస్యలు శాంతారాం, నన్నపనేని సదాశివరావు, ఈవో సింగాల్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.